పీకల్లోతు ఫ్లాపుల్లో ఉన్న కృష్ణవంశీ నక్షత్రం సినిమాతో మళ్ళీ ఫామ్లోకి రావాలని తహతహలాడుతున్నాడు. చూడ్డానికి ఇదేదో చిన్న సినిమానే అనిపిస్తున్నప్పటికీ భారీ సెటప్ ఉంది ఈ సినిమాలో. సందీప్ కిషన్, రెజీనా, సాయి ధరమ్ తేజ్, ప్రజ్ఞా జైస్వాల్ ఇలా పేరున్నోళ్ళు, మనకు తెలియనోళ్ళు, ఇంకా పేర్లు బయటికి రానోళ్ళు చాలా మంది ఉన్నారు. ఒక మినీ మల్టీ స్టారర్ రేంజ్లో ఈ సినిమాను తయారు చేస్తున్నాడు కృష్ణవంశీ. ఆయన గారి టేకింగ్ స్టైల్ మనకు తెలియంది కాదు. స్క్రిప్ట్ లేకుండా సెట్కి వెళ్ళడం, అక్కడ కూర్చున్నాక మూడుని బట్టి సీన్ నటీనటులకు చెప్పి చేయించుకోవడం, ఇది ఆయన పద్ధతి. దాంతో ఏ సీన్ ఎప్పుడు తీస్తారో ప్రొడ్యూసర్కి, ఆర్టిస్టులకి, ఆఖరికి ఆయనకి తెలియని పరిస్థితి. దాంతో కృష్ణవంశీ బడ్జెట్లు ఎప్పుడు కంట్రోల్ తప్పుతూనే ఉంటుంది. నక్షత్రం సినిమాకి అదే జరుగుతోంది. ఈ సినిమాకి సంబంధించిన ఒక హాట్ న్యూస్ బయటకు వచ్చింది. అదేంటంటే ఈ సినిమాలో రెజీనాపై కృష్ణవంశీ ఓ రొమాంటిక్ పార్ట్ షూట్ చేస్తున్నాడని, దానికోసం ఏకంగా ₹1,00,00,000 ఖర్చు పెడుతున్నాడనేది ఈ హాట్ న్యూస్ సారాంశం. తన సినిమాలో ఒక్కటైనా రొమాంటిక్ పార్ట్ తీయడం కృష్ణవంశీకి అలవాటు. అందులో హీరోయిన్ల గ్లామర్ని బీభత్సంగా ఆవిష్కరిస్తుంటాడు. సరిగ్గా అలాంటి పాటల కోసమే హీరోయిన్లు కూడా కృష్ణవంశీ సినిమాలో నటించాలని తహతహలాడిపోతుంటారు. రెజీనా కూడా అలా అనుకుని ఈ టీంలోకి జాయిన్ అయింది. ఆ నమ్మకాన్ని నిజం చేస్తూ రెజీనాపై ఓ పాటను ప్లాన్ చేశాడు కృష్ణవంశీ. అందుకోసం ఏకంగా ₹1,00,00,000 ఖర్చు పెడుతున్నారట. ఈ అమౌంట్ పెరిగే ఛాన్స్ ఉందని, తగ్గే ప్రసక్తి లేదని తెలుస్తోంది. కేవలం రెజీనాను అందంగా చూపించడానికి ₹1,00,00,000 ఎందుకు? ఇదివరకు చందమామలో కాజల్ని చాలా గ్లామరస్గా చూపించాడు కృష్ణవంశీ. దానికైన ఖర్చు వేలల్లో ఉంటుందేమో. అందం అనేది ఖర్చు పెడితే గాని చూపించలేని వస్తువా? ఈ విషయం కృష్ణవంశీకి తెలియందేమీ కాదు. పైగా తాను తీస్తోంది స్టార్ సినిమా కాదు. ఎంత ఖర్చు పెట్టినా వర్కౌట్ అయిపోతుంది అనడానికి కొత్త వాళ్ళతో చేస్తున్న ఒక విధమైన ప్రయోగం ఇది. దానికి తోడు పెద్ద నోట్ల రద్దుతో చిత్రసీమకు దడ పట్టుకుంది. సినిమాల వైపు చూసేవాళ్ళు తక్కువైపోయారు. ఇలాంటి క్లిష్టమైన తరుణంలో వీలైతే బడ్జెట్ తగ్గించే మార్గాలు అన్వేషిస్తే బాగుంటుంది. అయినా ఒక్క పాటకు అన్ని డబ్బులెందుకు బుజ్జి, అసలే నోట్లు దొరకటం లేదని నిర్మాతలు వాపోతున్నారట అనే ఒక న్యూస్ ఫిలిం ఇండస్ట్రీలో హల్చల్ చేస్తోంది.